ఆత్మీయ సహోదరులకి సహోదరులకి నా యొక్క వందనములు. అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసమును బట్టి తన నిజకుమారుడు అనబడినటువంటి తిమోతి గారికి వ్రాయుచున్న 2వ పత్రిక మరియు 1వ పత్రిక. ఆయనకు రాసిన ఈ 2 పత్రికలలో 1వ పత్రికలో 2వ అధ్యాయమును గూర్చి మరియు 3వ అధ్యాయమును గూర్చి ఎంతో చక్కగా రచించారు. 3వ అధ్యాయంలో ఒక చిన్న మాటను మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్నేహితులారా, చదువుతాను, మరి మీరు కూడా ఒక్కసారి వినండి. దేవుని మాట ఎప్పుడు విన్నా అది జుంటెతేన దారుల వలె ఉంటుంది కదా. కంటికి, చెవులకి, మనస్సుకి, నోటికి కూడా ఇంపుగాను అమృతం వలన ఉంటుంది. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడకు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగినవాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలుచు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా, ముందు ఇంటిలో చక్కగా చూసుకోవాలి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయినలా అతడు దేవుని సంఘమును ఎలాగూ ఏలుడని ఎలాగూ పాలించిన దేవుడే మనకి అడుగుతున్నాడు. స్తోత్రాలు. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో, ప్రభువు చెప్పనిది ఏమీ లేదండి మన జీవితంలో, అన్ని విషయాలు ఆయన చెప్పారు. అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలను. అలాగుననే పరిచారకులు మాన్యులయ్యుండి విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించేవారునై ఉండక విశ్వాస మర్మములను పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటివారిని బాగుగా ఏలువారునై ఉండవలను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవాడు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందరి విశ్వాసమునందు బహుధైర్యము గలవారగుదురు. హల్లెలూయా. దేవుడు పాస్టర్గా ఉండాలి, పాస్టర్గా ఉండాలి, పాస్టర్గా ఉండాలి, పాస్టర్గా ఉండాలని పరుగులెడుతున్నారు కదా. మరి ఎలా ఉండాలి అనేది కూడా ప్రభువు చెప్పి ఉన్నాడు. ఎన్ని మంచి మాటలు చెప్పారు, ఎంత చక్కని మాటలు చెప్పారు. కానీ మన వారు అందుకు వ్యతిరేకముగా ఉన్నారు. లోకస్తులను ప్రేమించేవారుగా, లోకాచారముల వెంబడి పరిగెడు వారుగా ఉన్నారు. మరి పరలోక రాజ్యపు సంగతి ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి ప్రియ స్నేహితులారా. ఆయనకే మహిమ, స్తుతి, ఘనత కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.